విరాట్ కోహ్లీ తర్వాత ఈ రికార్డు సాధించిన కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. అదేంటో తెలుసా? సౌత్ ఆఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత కెప్టెన్. ఇప్పటిదాకా ఈ ఇద్దరి సారథ్యంలోనే ఇది సాధ్యమైంది. నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగులతో విజయం సాధించిన భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదట భారత్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు నిరాశపరిచిన సంజూ శాంసన్ తన తొలి శతకంతో అదరగొట్టాడు. చివరకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మొదట్లో చాలా స్లోగా ఆడినా చివర్లో కాస్త పర్వాలేదనిపించి అర్ధ సెంచరీ స్కోర్ చేశాడు. రింకు సింగ్ చివర్లో బౌండరీలతో దడదడలాడించాడు. భారత్ 296 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్ టోనీ డి జార్జీ మరోసారి మంచి ఆరంభాన్నిచ్చాడు. మొత్తం మీద 81 స్కోర్ చేశాడు. కానీ మిడిల్ ఓవర్లలో మన బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయటంతో సౌత్ ఆఫ్రికా కేవలం 218 పరుగులకే ఆలౌట్ అయింది. అర్షదీప్ ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీయడమే కాక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు. ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.